ఈ ఒక్క ఎలక్షన్ మోదీ పీఎం గా కంటిన్యూ అవ్వాలా లేదా రిజైన్ చేయాలా అనేది డిసైడ్ చేస్తుంది. ఈసారి బీహార్ లో జరగబోయే ఓటింగ్ బీహార్ సీఎం నే కాదు బట్ ఇండియా పీఎం ని కూడా డిసైడ్ చేయబోతుంది. చంద్రబాబు నాయుడు అండ్ నితీష్ కుమార్ వీళ్ళిద్దరూ కంబైన్డ్ గా 28 సీట్స్ ఎన్డీఏకి ఇవ్వడం వల్ల మోదీ థర్డ్ టైం పీఎం ఆఫీస్ ని హోల్డ్ చేస్తున్నారు. బట్ వాట్ ఇఫ్ నితీష్ కుమార్ విత్డ్రా చేసుకుంటే? ఇది తెలియాలి అంటే బీహార్ ఎలక్షన్స్ గురించి తెలుసుకోవాలి. బీహార్ లో నితీష్ కుమార్ పైన నెగిటివిటీ ఇంక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం పార్టీలో నితీష్ హోల్డ్ తగ్గుతుంది. ద సేమ్ కమ్స్ విత్ పిఎం మోదీ. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బీహార్ లో ఎలక్షన్స్ వెల్ఫేర్ లేదా డెవలప్మెంట్ మెయిన్ క్రైటీరియాగా జరగవు, ఎమోషన్ మెయిన్ క్రైటీరియాగా జరుగుతుంది. డిస్పైట్ చీఫ్ మినిస్టర్స్ పోస్ట్ నితీష్ కుమార్ పైన ఉన్న నెగిటివిటీ కావచ్చు అండ్ బీజేపీతో కలిసి ఉన్నప్పటికీ ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్ టచ్ చేస్తుందనే గ్యారంటీ లేదు. అట్ ద సేమ్ టైం ప్రెసెంట్ బీహార్ యొక్క సీఎం ఫేజ్ తేజస్వి యాదవ్. యూత్ నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ కావచ్చు, యాంటీ ఇన్కంబెన్సీ కావచ్చు. బీహార్ లో తేజస్వి యాదవ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫైట్ ఇవ్వబోతున్నాడు. తెలంగాణలో సీనియర్ లీడర్ కమ్ సిట్టింగ్ సీఎం కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఫైట్ ఏదైతే జరిగిందో సేమ్ సీన్ బీహార్ లో రిపీట్ అయ్యే ఛాన్స్. ఒకవేళ అదే కనుక జరిగితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మోడల్ ని ఇండియా మొత్తం అప్లై చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఇండియా నుంచి డెవలప్మెంట్ అనే వర్డ్ రిమూవ్ చేసేవచ్చు అండ్ వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ ఇన్కంప్లీట్ గా ఆగిపోవచ్చు. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో బీహార్ లో ఎవరు విన్ అవ్వచ్చు అనేది డేటాతో డిస్కస్ చేద్దాం.